హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. ముందుగా రచయితలు ఎటువంటి అభ్యంతరాలు పెట్టని స్టోరీస్ తీసుకొని నేను చదివి వినిపిస్తున్నాను. హలో మ్యామ్, మీరు ఈ కథ చదవటానికి ఎటువంటి అభ్యంతరాలు పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. స్టోరీ అయితే చాలా బాగుంది. ఇక ఈ అద్భుతమైన స్టోరీలోకి వచ్చేస్తే, మధుజ సాయంత్రం రేచల్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మారన్ అప్పటికి ఇంటికి వచ్చి ఉండకపోవడంతో స్నాక్స్ స్పెషల్స్ ఏమొద్దు అని చెప్పి డిన్నర్కి మారన్కి ఇష్టమైన ఐటమ్స్ చేస్తూ ఉంటుంది రేచల్. ఏంటి బామ్మ, నిన్న అన్ని వెరైటీస్ చెప్పారు, ఈరోజు ఏమొద్దు అంటున్నారో అంటుంది నవ్వుతూ. మధుజ మారన్ అప్పుడే వెళ్ళిపోయాడా అని ఆలోచిస్తూ. మారే కంపెనీకి వెళ్ళాడంటే వచ్చేసరికి ఏ టైం పడుతుందో తెలియదు మధు, వర్క్లో పడ్డాడు అంటే తిండి మీద ధ్యాస ఉండదు అంటుంది నిట్టూర్చు విడిచి రేచల్. తనని సేమ్ సోనీ రేష్మ కూడా అలానే అనటం గుర్తుకు వచ్చి నవ్వుకుంటుంది మధుజ. మధుజ ఇంటికి వెళ్ళేసరికి ఒళ్ళంతా బంగారం పెట్టుకుని పట్టుచీరలో హుందాగా కూర్చొని ఉంటుంది పుష్ప. మధుజ ఆశ్చర్యంగా పుష్పని చూస్తే ఏదైనా ఫంక్షన్కి వెళ్తుందేమో, అడిగితే తిడుతుందని కామ్గా తన పనులు తను చేసుకుంటూ ఉంటుంది మధుజ. పుష్ప మధుజ తనని ఏమైనా అడుగుతుందేమో అనుకుంటుంది. కానీ మధుజ కామ్గా పనులు చేసుకుంటుంటే దీనికి నాతో మాట్లాడే ధైర్యం ఎక్కడ ఏడ్చింది అనుకొని, చెయ్యి ఈ ఇంట్లో పనులన్నీ ఒక్కరోజు బాగా చూసుకో, రేపు నీ తలరాతని నేను మార్చేస్తున్నాను అని కన్నింగా నవ్వుకుంటుంది. తన బిజినెస్ పార్ట్నర్స్ ఫ్రెండ్స్ అందరూ చాన్నాళ్ళు కలిసేవరా అని మారిన్ని ఇంటికి వెళ్ళనివ్వరు. ఆ రోజు నైట్ అందరూ కలిసి ఊరి చివర ఉన్న మారిన్ వాళ్ళ గెస్ట్ హౌస్లో పార్టీ అరేంజ్ చేస్తారు. మారిన్ రేచల్కి ఫోన్ చేసి మార్నింగ్ వస్తాను నాని, రేపంతా నీతోనే టైం స్పెండ్ చేస్తాను, ఎక్కడికి వెళ్ళను ప్రామిస్ అని చెప్పి రేచల్ని కన్విన్స్ చేసి జేమ్స్కి కాల్ చేస్తాడు పార్టీకి రమ్మని. సారీరా, అర్జెంట్ ఆపరేషన్ ఉంది ఈసారికి, కానీ నువ్వు ఎక్కువ తాక్కో అని జాగ్రత్తలు చెప్పి కాల్ కట్ చేస్తాడు జేమ్స్. సిటీ అవుట్స్కట్స్ అవడంతో గెస్ట్ హౌస్లో ఏ డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్గా ఉంటుంది. ఆ గెస్ట్ హౌస్కి కాస్త దూరంలో ఒక గుడి మాత్రం ఉంటుంది. నైట్ అవ్వటం వలన అది కూడా క్లోజ్ చేసి ఉంటారు. లిమిటెడ్గా డ్రింక్ చేసి సిటీ వ్యూ చూస్తూ చాలాసేపు టెర్రస్ పైన ఉంటాడు మారన్ తన నాన్నమ్మ గురించి ఆలోచిస్తూ. తన ఫ్రెండ్స్ అందరూ ఫుల్గా తాగి తిని పడిపోతారు. ఉదయాన్నే మధుజ లేవకముందే పుష్ప లేచి, మధు ఒసే మధు లేవే అని అరుస్తుంటే మధుజ ఉలిక్కిపడి అప్పుడే తెల్లవారిపోయిందా అని లేచి సెల్లో టైం చూసుకొని ఇంత ఉదయాన్నే పిలుస్తుంది అనుకుంటూ బయటకు వచ్చి, ఉదయాన్నే నీ మొహం నాకు చూపించుకో అంటుందని వెనక్కి తిరిగి ఏంటత్తా అంటుంది. ఇదిగో చీర నగలు పువ్వులు త్వరగా రెడీ అయ్యావు అని పుష్ప అరుస్తుంటే మధుజ షాకింగ్గా పుష్పని చూస్తూ నాకెందుకత్తా అంటుంది అయోమయంగా. చెప్తే గాని చేయవా, నీకు బాగా బలుపు ఎక్కువైంది అని మూలను ఉన్న చీపిరి తీసుకొని వీపు మీద కొట్టబోయి మళ్ళీ ఏదో ఆలోచించి నోరు మూసుకొని పావుగంటలో రెడీ అయ్యిరా అని మధుజాని రూమ్లోనికి విసిరుగా తోసి తను కూడా ఇంకో పట్టుచీర కట్టుకొని బంగారం పెట్టుకొని వసే మధు అయ్యిందా అని అరుస్తుంది. ఎప్పుడూ పుష్ప తనని బయటికి కానీ చుట్టాలింటికి కానీ తీసుకువెళ్ళని అలవాటు లేకపోవడంతో ఏదో జరగబోతుంది అని అర్థమై మనసంతా అలజడిగా అనిపిస్తుంటే రాను అని గట్టిగా చెప్పే ధైర్యం లేక పుష్ప ఇచ్చిన శారీ కట్టుకుని నగలు వేసుకుని అద్దం ముందు నిలబడి అపరంజి బొమ్మల బుట్ట బొమ్మలా మెరిసిపోతున్న తన రూపం చూసుకుని విరక్తిగా నవ్వుకుని బయటికి వస్తుంది. అమ్మ బాబుల అందం పురికి పుచ్చుకుంది, ఇంత అందం తేలుకో దీనికి అని మధుజాని విషపు చూపులు చూస్తూ, అయినా ఈ అందమే కదా ఇప్పుడు నాకు లక్షలు వచ్చేలా చేస్తుంది అని కన్నింగా నవ్వుతూ తెల్లవారకు ముందే వెళ్ళిపోవాలి అనుకుంటూ అప్పటికే వాళ్ళ కోసం వచ్చి ఉన్న కారులో మధుజని ఎక్కమని చెప్పి తను కూడా ఎక్కి డ్రైవర్కి వెళ్ళమని సైగ చేస్తుంది పుష్ప. ప్రాణం లేని బొమ్మల కారులో కూర్చుంటుంది మధుజ. తన జీవితం ఎటుపోతుందో అర్థం కాని సందిగ్ధంలో మిర్రర్లో నుండి తనని చూసి కామపు చూపుతో చొంగ కార్చుకుంటున్న డ్రైవర్ వైపు అసహ్యంగా చూసి తల వంచుకొని కూర్చుంటుంది మధుజ. ఊరి చివర ఉన్న గుడికి తీసుకువెళ్ళి కారు ఆపుతాడు డ్రైవర్. దిగు అని ఉరిమి చూస్తున్న పుష్పని బెరుగ్గా చూస్తే కారు దిగుతుంది మధుజ. వీళ్ళకి ఎదురు వచ్చి రండి రండి లేట్ అవుతుంది అనుకుంటూ వస్తారు భారీ సైజులో భారీగానే రెడీ అయి ఉన్న లేడీస్ ముగ్గురు. మధుజని చూడగానే చాలా బాగుంది అని సైగలు చేసుకుంటారు ముగ్గురు. వాళ్ళ భార్య అవతారాలు చూసి గుండెల్లో గుబులు పుట్టుకొచ్చి ధైర్యం అనగారిపోతుంటే పుష్ప వెనకాల సింహానికి చిక్కిన కుందేలు పిల్లల నడుస్తుంది మధుజ. ఎర్లీ మార్నింగ్ లేచే అలవాటు ఉన్న మారిన్
తాగి పడిపోయి ఉన్న ఫ్రెండ్స్ని ఒక్కసారి చూసి నాని తాతో వెయిట్ చేస్తుంటారో అనుకుంటూ కారు దగ్గరికి వస్తాడు. కారు డోర్ ఓపెన్ చేస్తూ తలెత్తి చూసిన మారన్కి గుడి కాస్త దూరమే అవటంతో పెళ్లి కూతురి గెటప్లో మధుజాని చూసి ఈ అమ్మాయి నాని వాళ్ళకి కేర్ టేకర్ కదా, ఈరోజు ఈ అమ్మాయి పెళ్ళైతే నాని తాతూ జేమ్స్ వాళ్ళు కూడా రావాలి కదా, పెళ్ళి అని ఇంట్లో డిస్కషన్ రాలేదు అని ఆలోచిస్తూ మధుమోహన్ చూసిన మారన్కి చాలా డౌట్స్ రేజ్ అవుతుంటే తెలియకుండానే తన అడుగులు వాళ్ళ దగ్గరికి పడతాయి. మధుజ వాళ్ళు లోపలికి వెళ్ళాక అక్కడ పెళ్లి ఏర్పాటు చూసి పుష్ప వైపు భయభయంగా చూస్తూ ఉంటుంది మధుజ. వాళ్ళ కొంచెం దూరంలో నిలబడి చూస్తున్న మారన్ మధుజ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. పెళ్లిపెట్ల మీద తల పక్కకి వాలుస్తూ బిత్తర చూపులు చూస్తూ ఉంటాడు ఒక అబ్బాయి. మధుజతో వచ్చిన భారీ పర్సనాలిటీల్లో ఒక ఆమె ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, నానా నీకు పెళ్ళి, ఈ అమ్మాయితోనే చూడు ఎంత అందంగా ఉందో అంటుంది మధుజాని చూపించి. ఆ అబ్బాయి ఒకసారి మధుజ వైపు చూసి, మమ్మీ బొమ్మ కొడిస్తానని దీనిని తెచ్చావా అని చిరాగ్గా అని నిలబడలేక పక్కకి వాలిపోతున్న తన మెడని అటూ ఇటూ కదిలిస్తూ ఉంటాడు. ఇది మాట్లాడే బొమ్మ నాన్న, ఎప్పుడు నీతోనే ఉంటుంది అంటుంది ఆ అబ్బాయి తల్లి. పుష్ప మధుజ వైపు చూసి, అర్థమైందిగా ఆ బాబుగారితో నీ పెళ్ళి, వెళ్ళి పక్కన పీట మీద కూర్చో అంటుంది బెదిరిస్తున్నట్లు. కళ్ళు తిరుగుతున్న ఫీలింగ్ బలవంతంగా అణుచుకొని తన కింద భూమిని చీలి తను దానిలో కూరుకుపోతున్న ఫీలింగ్ వస్తుంటే పుష్ప కాళ్ళపై పడిపోతుంది మధుజ. అత్త నీకు దండం పెడతాను అత్త, నాకు ఈ పెళ్ళి వద్దు, అమ్మ నాన్న లేని నన్ను చిన్నప్పటి నుండి నువ్వే పెంచావు, నీకోసం ఏమైనా చేస్తాను, ప్లీజ్ అత్త ఈ పెళ్ళి నాకు వద్దు అని గుక్కలు పెట్టి ఏడుస్తుంటే అక్కడ జరుగుతున్న సినిమా మొత్తం అర్థమయ్యి శాట్యూలా నిలబడ్డ మారన్కి మధుజ ఏడుపుకి మనసు మెలిపెట్టినట్లు అయిపోయి తన కళ్ళల్లో కూడా కన్నీళ్లు వస్తుంటే పుష్ప ఏం చేస్తుందా అని చూస్తూ ఉంటాడు. అత్త ప్లీజ్ అత్త అని కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న మధుజ మీద అక్కడ భారీ పర్సనాలిటీస్తో వస్తాదులు, వారితో సమానంగా ఉన్న ఆడవాళ్ళు జాలి ఏమాత్రం లేనట్టు నిలబడి సోజ్యం చూస్తున్నట్లు నిలబడి చూస్తుంటే పేటల మీద పెళ్ళికొడుకు గెటప్లో ఉండి మెడ వాల్ చేస్తున్నట్టు కళ్ళు చిట్లించి చూస్తున్న అబ్బాయితో కబుర్లు చెప్తూ, పుష్ప ఏంటి లేట్, ఆ పిల్లకి పెళ్లి గురించి ముందే చెప్పి ఒప్పించలేదా, దుడ్డు మస్తుగా తీసుకున్నావు అంటుంది ఆ పెళ్లి కొడుకు తల్లి మల్లిక. లేదమ్మగారు ఇది పెళ్లి చేసుకుంటుంది, నేను ఉన్నానుగా అంటుంది పుష్ప మధుజ చెయ్యి మెలిపెట్టి. నొప్పికి విలువలాడుతూ కూడా అత్త నా సంపాదనతో జీవితాంతం నిన్నో మావయ్యని చూసుకుంటాను, నాకు ఈ పెళ్లి వద్దు అని బతిములాడుతూనే ఉంటుంది మధుజ. నలిగిపోతున్న మధుజ చెయ్యి చూసిన మారన్ ఒక్క క్షణం కూడా నిలబడలేకపోతాడు అక్కడ. ఒక్కసారి అందరినీ అబ్జర్వ్ చేసి రౌడీస్లా ఉన్న వాళ్ళంతా తెలుగువారు కాదు తమిళియన్స్ అని అర్థమే, మొత్తం ఎంతమంది ఉన్నారో చుట్టూ పరికించి చూసి మధుజాని పెళ్లిపీటల మీదకు లాక్కొని వెళ్తున్న పుష్ప ముందు రౌద్రావతారంలో నిలబడతాడు మారన్. ఎర్రబడ్డ కళ్ళతో సూటిగా తననే చూస్తున్న మారన్ని చూసి గుండెల్లో దడవచ్చేసి ఒక్క అడుగు వెనక వేస్తుంది పుష్ప. మధు మేడం మీతో తర్వాత మాట్లాడతాను, మీరు పక్కకు వెళ్ళి నిలబడండి, మీ అత్తతో ఇక్కడున్న అందరితో తేల్చుకోవాల్సిన లెక్కలు క్లియర్ చేసుకుని వస్తాను అని యాటిట్యూడ్గా చెప్పి అక్కడున్న రవిడీలలో ఒకటి దగ్గర సిగరెట్ తీసుకొని వెలిగించి, ఇప్పుడు చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం, ఎందుకు మధుజ గారికి ఇష్టలని పెళ్లి చేయాలని చూస్తున్నారు అంటాడు సిగరెట్ యాష్ వదులుతూ మారిన్. ఎవరతను, నా పేరు ఎలా తెలుసు, ఇంత ఈజీగా ఈ పెళ్లి నుండి తప్పించుకోగలనా, నా వైపు సౌండ్ తీసుకుంటున్నాడు, నేనెప్పుడూ చూడలేదే ఇతన్ని అని పుష్పం మెలిపెట్టిన చెయ్యి నొప్పిగా అనిపిస్తుంటే నొప్పికి అల్లాడిపోతూ ఇలాంటి జీవితం నాకు అవసరమా, చచ్చిపోతే బాగుంటుంది, నాకు ఎవరున్నారని బతకాలనే ఆలోచనలతో సతమతమవుతూ చుట్టూ ఉన్న రవిడీలను చూసి భయంతో బిగుసుకుపోతుంది మధుజ. మల్లిక మారన్ని మింగేసేలా చూస్తూ, నీకేంది చెప్పేది, నా బిడ్డ పెళ్ళి ఈ పొన్నుతో అనుకున్నా, ఈ పుష్ప దానికి ఒప్పుకొని చాలా దుడ్డు తీసుకొని ఈ పొన్నుని తీసుకొస్తాను అని చెప్పి ఇప్పుడు కథలు పడుతుంది అని పుష్ప నిన్ను వేసేసైనా నా బిడ్డ మనువు చేస్తాం అంటుంది మల్లిక హుంకరిస్తూ. ఆవిడ ఎవరు అసలు ఇష్టం లేని పెళ్లి చేయడానికి, మీరెవరు బలవంతంగా పేటల మీదకి ఎక్కించడానికి అంటాడు చిరాగ్గా మారన్. పేరుతో పిలుస్తున్నావంటే ఈ దరిద్రపు కొట్టుది నీకు తెలిసే ఉంటుందిగా, దానికి పుట్టగానే అమ్మ బాబు చచ్చిపోతే నేనే సాకి పెద్దదాన్ని చేశాను, నాకెందుకులే అనుకోకుండా పెళ్లి కూడా చేస్తున్నాను, ఇంకేంటి అంటుంది
చీత్కారంగా మధుజాని చూస్తూ పుష్ప. మీ మీటింగ్లు ఎప్పుడైనా చూసుకోండి, శీఘ్రముగా మనువు జరగాల, మా బిడ్డ ఎక్కువసేపు కూర్చోలేడు అంటుంది మల్లికతో పాటు ఉన్న మల్లిక తోటికోడలో ఆండాల్. మంచిగా చెప్తే మీలాంటి వాళ్ళకి ఎందుకు అర్థమవుతుంది, కానివ్వండి, నన్ను దాటి ఈ పెళ్ళి ఎలా చేస్తారో చూస్తానో అంటాడు మారిన్ కాళ్ళ కింద సిగరెట్ వేసి తొక్కుతూ. తను ఎంత గొంతు చించుకొని అరిచినా ప్రేరేపడినా పుష్ప మనసు మారదు అని అర్థమయ్యి చలనం లేని బొమ్మలా పుష్ప లాక్కెళ్తుంటే అడుగులు భారంగా వేస్తుంది మధుజ. పెళ్లి కొడుకుని ఒక్కసారి తేరిపార చూసి మారినికి జాలిగా అనిపిస్తుంది. అతను ఒక మానసిక రోగి, మైండ్ ఎదగని అన్మెచ్యూర్డ్ పర్సన్ అని అర్థమయ్యి డబ్బుకు కక్కుర్తిపడి పెంచిన పాపానికి పుష్ప వాళ్లకు అమ్ముడుపోయిందని అర్థమై కోపంతో రగిలిపోతూ పుష్ప సంగతి తర్వాత చూడొచ్చని ఆ పెళ్లి కొడుకు ముందు మోకాళ్ళపై కూర్చొని, తమ్ముడు, నీ వల్ల ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది, నీకు ఏడ్చే బొమ్మ కావాలా అంటాడు ఆప్యాయంగా. పెళ్లి కొడుకు, సెల్వా వద్దు తంబి, నాకు నవ్వే బొమ్మ కావాలి అంటాడు. బలంగా వేలాడుతున్న తన చెయ్యి మారిన్ వైపు చూసి ముద్దు ముద్దుగా మాట్లాడుతూ. మారిన్ సెల్వా చెయ్యి తన భుజం పైన వేసుకుని, తమ్ముడు, నువ్వు మంచివాడివి, మీ అమ్మ వాళ్ళు నీకు ఏడ్చే బొమ్మని ఇస్తున్నారు అంటాడు. మల్లిక అప్పటి వరకు అందరూ తమ బిడ్డను చూసి హేళనగా మాట్లాడే వాళ్ళు మాత్రమే చూసి ఉండటంతో మారిన్ అంత ఆప్యాయంగా సెల్వాతో మాట్లాడుతుంటే ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ ఉంటుంది. ఆండానికి మాత్రం కోపం నషాలానికంటే విసురుగా సెల్వా చెయ్యి మారిన్ భుజంపై నుండి తీసేసి, రే వీడి సంగతి చూడండి, బిడ్డ మనసు మార్చేస్తున్నాడు అని అరిచి, కామాక్షి ఆ పొన్నుని తీసుకొనిరా శీఘ్రంగా అంటుంది. మధుజని విసురుగా తన మీదకు లాక్కొని, చంపేస్తాను, ఈ అమ్మాయి మీద ఎవరైనా చెయ్యి వేస్తే అంటాడు సీరియస్గా. మధుజకి మారిన్ని అంతకుముందు చూసి ఉండకపోవడంతో మారిని ఎవరో తెలియకపోయినా తనని ఈ పెళ్లి నుండి తప్పిస్తాడనే ఆశతో మారిన్ తనని పైకి లాక్కోగానే బల్లిలా ఖర్చుకుపోతుంది. ఏమే పుష్ప, నీ కోడలు ఆ అబ్బాయిని ప్రేమించిందని తెలిసి కూడా ధైర్యంగా మా దగ్గర దుడ్డు తీసుకున్నావుగా, నీ మొగుడికి యాక్సిడెంట్ చేయించావు, ఇప్పుడు మమ్మల్ని మోసం చేస్తున్నావా అంటుంది. పుష్ప దుర్మార్గురాలని తెలిసినా కట్టుకున్న భర్తకు కూడా యాక్సిడెంట్ చేయించి ఈ పెళ్లికి అడ్డం లేకుండా చేసుకుందా అని నిలువున వణికిపోతుంది మధుజ. ఇదిగో అబ్బాయి, ఆ పొన్నుని విడిచిపెట్టు, నువ్వు ఇంకో అమ్మాయిని చేసుకో, రక్తపాతం లేకుండా ఉంటుంది అంటుంది ఆండాల్. మారిన్ కళ్ళు మెటకరించి చూస్తూ, నాకు ఇప్పుడు పెళ్ళేంటి నాన్సెన్స్ అనుకుంటూ తను మధుని తనలో పొదుపుకొని ఉన్నాడని సెన్స్లోనికి వచ్చి, మధుజని చిన్నగా వదిలి రక్తపాతం జరిగిన వాళ్ళ పెళ్ళికి నేను ఒప్పుకోను అంటాడు మొండిగా. ఇంతలో ఇద్దరు రౌడీలు వచ్చి మారిన్ చేతులు పట్టుకుంటారు గట్టిగా. కామాక్షి ఆండాల్ మధుని లాక్కొని వెళ్ళి సెల్వ పక్కన కూర్చోబెట్టి మంత్రాలు చదవమని చెప్తారు పురోహితునితో. సెల్వ ఏడుస్తున్న మధుజ ముఖం చూసి మారిన్ వైపు తల తిప్పి, తంబి, ఈ ఏడ్చే బొమ్మ నాకొద్దు, నీవు తీసుకుని వెళ్ళిపో అంటాడు వచ్చిరాని తెలుగులో మాట్లాడుతూ. పరిస్థితి అనలైజ్ చేసుకుంటారు. మారిన్ కళ్ళు మూసుకుని ఒక్క క్షణం, వీళ్ళే కాదు ఇంకెంతమంది రౌడీ వెదలు వచ్చినా మట్టు పెట్టగలడు తన కరాటే కిక్స్తో, కానీ ఇటు ఫైట్ చేసేలోపు ఆ ముగ్గురు ఆడవాళ్ళు పుష్ప కలిసి మధుజ మెడలో బలవంతంగా తాళి కట్టించేస్తారో అనే అర్థమే ఒక పక్క తాళిని సెల్వ చేతిలో పెట్టి ఎలా కట్టాలో చూపిస్తూ పెళ్లి మంత్రాలు చదవమని పురోహితుడి వైపు అరుస్తున్న ఆండాలను చూసి గట్టిగా కాలు పీల్చి వదిలి తనను పట్టుకున్న ఇద్దరు రౌడీలను గట్టిగా కాలితో పొట్ట మీద తన్ని ఫాస్ట్గా పెళ్లిపేటల దగ్గరికి వెళ్ళి ఆండాల చేతిలో తాళి లాక్కొని మధుజ మెడలో కట్టేసి షాక్లోనే మంత్రాలు చదువుతున్న పురోహితుని చూస్తూ పీటల మీద కూర్చుంటాడు. శాట్యులా బిగుసుకుపోయి డీప్ షాక్లో ఉన్న మధుజ చెవిలో, ఐఎమ్ సారీ మధుజ గారు, మీతో చాలా మాట్లాడి నార్మల్ మోడ్లోకి వచ్చేరా అంటాడు. మారిన్ తను చేసిన పనికి తను హార్ట్ బీట్ లబ్డబ్ మని ఫాస్ట్గా కొట్టుకుంటుంటే గుండెలపై చెయ్యి వేసుకొని నిమురుకుంటూ తనుజ ఫ్రీజ్ అయిపోయి మెడలో పచ్చగా మెరుస్తున్న తాళిని చేత్తో పట్టుకుని నిస్సహాయంగా చూస్తుంది మధుజ మారిన్ వైపు. మారిన్ తాళిబొట్టు కట్టేశాక మిగతా కార్యక్రమాలు కూడా సంప్రదాయ పద్ధతిలో పాల్గొని నవ్వుతూ అక్షింతలు తీసుకుని శిలలా బిగుసుకుపోయిన మధుజ చెయ్యి పట్టుకుని సెలవు ముందు నిలబడి, తమ్ముడు, ఈ బొమ్మ ఏడవకుండా చూసుకుంటాను, ఇక్కడ ఇంతమంది ఉన్న అందరిలో మంచి మనసు ఉన్న పర్సను నీవే, నువ్వు బ్లెస్ చేయి చాలు అని సెల్వ చేతిలో అక్షింతలు పెట్టి తను
బెండ్ అయ్యి తనతో పాటు మధుజాని కూడా బెండ్ చేయించి సెలవుతో అక్షింతలు వేయించుకుంటాడు ఇద్దరి మీద మారిన్. సెల్వ ముఖంలో సంతోషం చూసి సెల్వ తల్లి మల్లిక మనసు నిండిపోయి కన్నీళ్లతో కొడుకును చూసుకుంటూ నిలబడిపోతుంది. సెల్వ మారిన్ చెయ్యి పట్టుకొని, నీవు నాకు ఫ్రెండ్ అవుతావా తంబి? నాతో ఎవరూ మాట్లాడరు, నన్ను అందరూ విసుక్కుంటారు అంటాడు బాధగా నెత్తినెత్తిగా మాట్లాడుతూ. మారిన్ మనసు మెలిపెట్టినట్లు అయ్యి సెల్వానిగా హక్ చేసుకొని, ఈ రోజు నుండి ఈ తంబి ఉన్నాడు నీకు, నేను ఇండియాలోనే ఉండను, ఫోన్ యూజ్ చేస్తావా నీవు అంటాడు. సెల్వ మాటలకి మధు మనసు కూడా బాధతో మూలుగుతుంది. హా తంబి, అమ్మ ఫోన్ ఇస్తుంది, గేమ్స్ అంటాడు మెరిసే కళ్ళతో సెల్వ. ఒకసారి ఇలా ఇవ్వు అని ఫోన్ తీసుకుని తన నెంబర్ సేవ్ చేసి సెల్వకు చూపిస్తాడు. కామాక్షి ఆండాల్ ఎంత మోసవని పుష్ప జుట్టు పట్టుకుంటారు గట్టిగా. రౌడీలందరూ మారిన్ని రౌండప్ చేస్తారు. మారిన్ కూడా ఫైట్కి రెడీ అవుతాడు. కానీ మల్లికా సైగ్తో రౌడీలందరూ కామ్గా వెళ్ళిపోతారు. ఎందుకు వదిలేస్తున్నావు అని అడుగుతున్న ఆండాల్ కామాక్షిలను ఒక్కసారి చూసి, నా మగన్ ముఖంలో సంతోషం చూశాక వాళ్ళని సంపబుద్ధి కావట్లేదు, వాళ్ళ అత్త చేసిన మోసానికి ఈ పొన్ను ఏం చేస్తుంది, విడిచిపెట్టండి అబ్బా అని తోడుకోడలకు చెప్పి మల్లిక మారిన్ వైపు తిరిగి, నిజంగా నా మగన్తో మాట్లాడుతుంటావా అని అడుగుతుంది ఆశగా. ప్రామిస్ అమ్మా, సెలవని నేను ఎప్పుడూ వదలను అంటాడు మారిన్. రే బండు తీయండ్రా, చెన్నై వెళ్ళిపోదాం, సెల్వ వాళ్ళ అప్ప వాళ్ళు వచ్చేసి ఉంటారు అని హడావుడి పెట్టి, మీ అత్త చేసిన పనికి ఎంత కోపం వస్తూ ఉన్నా నీకు తెలియకుండా తెచ్చిందని నీ మీద జాలిగా ఉంది అమ్మి, అబ్బాయి చాలా మంచోళ్ళ ఉన్నాళ్లే అని మారిన వైపు చూపించి మేం పోతున్నామని కారులో ఎక్కుతుంది మల్లిక. ఆండాల్ కామాక్షి మాత్రం పుష్ప గోల పెడుతున్నా బలవంతంగా లాక్కు వెళ్ళి కారులో పడేస్తారు తమతో తీసుకువెళ్ళటానికి. పుష్పకి వాళ్ళు తనని చంపేస్తారని అర్థమే. మధు, ఒసే మధు, చిన్నప్పటి నుంచి నీకు తిండి పెట్టి పోషించింది నేనేనే, నన్ను తీసుకువెళ్ళతని చెప్పు అని అరుస్తున్న మధు నిర్లప్తగా చూస్తూ ఉండిపోతుంది వెళ్తున్న కార్ల వైపు. మారిన్ ఫోన్ చేసి గెస్ట్ హౌస్లో ఫ్రెండ్స్ ఉన్నారో వెళ్ళిపోయారో కనుక్కొని అందరూ వెళ్ళిపోయామని చెప్పడంతో రండి మధు గారు అని పిలుస్తాడు కార్ స్టార్ట్ చేస్తూ. బొమ్మల కార్ ఎక్కి సైలెంట్గా కూర్చుంటుంది మధుజ. గెస్ట్ హౌస్కి వెళ్ళేంత వరకు మారిన్ కూడా ఏం మాట్లాడకుండా కూర్చుని ఉంటాడు. కారు ఆపాక మారిన్ మధుని రమ్మని చెప్పి ముందుకు నడుస్తుంటే ఆ గెస్ట్ హౌస్ బాగోగులు చూసుకోమని జయంత్ గారు నియమించిన వాచ్మెన్ రమణ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు గెటప్లో ఉన్న మారిన్ మధుజాని చూసి విషయం అర్థమై ఫాస్ట్గా తన భార్య జ్యోతిని లాక్కొని వచ్చి ఇద్దరికీ దిష్టి తీయించి కుడికాలు ముందు పెట్టించి గృహప్రవేశం చేయిస్తాడు సంబరంగా. మారిన్ మధుజాలు ఇబ్బందిగానే లోపలికి అడుగు పెడతారు. మారిన్ మధుజాని తన రూముకి తీసుకువెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకోమని చెప్పి బయటికి వచ్చి రమణని సిటీలో షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళి ఫోన్ చేయమని చెప్పి పంపిస్తాడు హడావుడిగా. తాతయ్య నాయనమ్మలకు తనే చెప్తానని పెళ్లి గురించి రమణని చెప్పొద్దని హెచ్చరించి పంపిస్తాడు. జ్యోతి వంట బాగా చేస్తుందని మారిన్కి తెలుసు కాబట్టి తను వచ్చిన 2 రోజుల్లో మధుజా చేసిన వంట గుర్తుకు తెచ్చుకొని అవే ఐటమ్స్ చేయమని జ్యోతికి పురమాయించి రమణ ఫోన్ చేయడంతో వెంటనే లిఫ్ట్ చేస్తాడు. రమణ షాపింగ్ కాంప్లెక్స్లో సేల్స్ గర్ల్కి ఫోన్ ఇచ్చి మారిన్తో మాట్లాడమని చెప్పడంతో వీడియో కాల్ ఆన్ చేసి మారిన్ ఒకసారి కళ్ళు మూసుకొని మధుజా సింపుల్ డ్రెస్లో వేర్ చేస్తుందని గుర్తుకు తెచ్చుకొని కొన్ని చుడీదార్ చూసి చకచక సెలెక్ట్ చేసి అవి ప్యాక్ చేసి పంపించమని చెప్పి కాల్ కట్ చేస్తాడో లేదో జెన్నీ ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేసి చెప్పరా అంటాడు నీరసంగా. రే మారి, వాయిస్ ఏంటి అలా ఉంది? మిత్రద్రోహి, నేను లేకుండా బాగానే ఎంజాయ్ చేస్తున్నావుగా, నైట్ అంతా మన గెస్ట్ హౌస్లో పార్టీలు మందు విందు అంటగా అంటాడు సాగదీసి. ఎంజాయ్మెంట్ ఏమో కానీ సూపర్ ట్విస్ట్ ఎంటర్ అయిందిరా నా లైఫ్లోకి. నేను అక్కడికి వచ్చేసరికి టైం పడుతుందేమో. జాక్సన్కి సుమిత్కి వర్క్ మొత్తం 1 డేలో దగ్గరుండి చూపించు, వస్తా వస్తా అని ఎగురుతున్నావు కదా, ఎగురుకుంటూ వచ్చేరా అని కణతలు నొక్కుంటూ అంటాడు మారిన్. జెన్నీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే, రే విన్నావా, మళ్ళీ చెప్పే ఓపిక లేదు అంటాడు. బావా నువ్వు బాగానే ఉన్నావేరా, ఎందుకో డిస్టర్బెన్స్ అయ్యావని 6th సెన్స్ గట్టిగా కొట్టేస్తుంది అంటాడు జెన్నీ. రే నువ్వు జెన్నీవే, చేతిలో దీపం పెట్టుకొని అందరి మనసులో ఏముందో తెలుసుకునే జీనివి కాదు. వచ్చాక మాట్లాడుకుందాం, చెప్పించేయి.
ఫ్లైట్ ఎక్కే ముందు కాల్ చేయి, బై టేక్ కేర్, నీకు కాదు మనల్ని నమ్ముకునే కంపెనీ వర్క్స్కి, మన బిజినెస్లకి అన్నీ చెప్పి ఫోన్ పెట్టేశాడు మారిన్. 24 అవర్స్ నిన్ను అంటి పెట్టుకుని ఉంటాను, నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో తెలియదు, సంథింగ్ ఈజ్ రాంగ్, వెయిట్ వస్తున్నాడుగా తెలుసుకుంటాలే అనుకుంటాడు మనసులో జెన్నీ. మధుజాకి జరిగిందంతా గుర్తుకు వస్తుంటే తలనొప్పిగా తల బద్దలైపోతున్న ఫీల్ వచ్చి, ఎవరతను, నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, గెస్ట్ హౌస్ చాలా రిచ్గా ఉంది, రిచ్ ఫ్యామిలీ ఏమో, సరిగ్గా చూడలేదు కానీ అతను కూడా చాలా బాగున్నాడు, అతను ఆ జీవితాన్ని అమ్మేసిందా, పాపం మావయ్య ఎలా ఉన్నాడో, అన్నీ ప్రశ్నలే, సమాధానాలు లేవు, ఇప్పుడు నా లైఫ్ ఏంటి అనుకుంటూ తల పట్టుకొని కూర్చొని కన్నీళ్ళు పెట్టుకుంటున్న మధుజ ముక్కుకి కమ్మని కాఫీ స్మెల్ వస్తుంటే కళ్ళు తెరుస్తుంది. ఒక చేత్తో కాఫీ కప్పు, మరో చేతిలో డ్రెస్సులు కవర్స్తో నిలబడి ఉన్న మారిని చూసి ఫాస్ట్గా పైకి లేచి నిలబడుతుంది. కాఫీ తీసుకోండి మధుజ గారు, మీరు పెట్టినంత టేస్ట్ లేకపోవచ్చు, నానికి మీ చేతి కాఫీ చాలా ఇష్టం కదా, అడ్జస్ట్ అవ్వండి, కాఫీ తాగి ఫ్రెష్ అయ్యి వస్తే లంచ్ చేశాక మీతో చాలా మాట్లాడాలి అంటాడు చిన్నగా నవ్వుతూ. రేష్మా సోనీలతో తప్ప ఎప్పుడూ అమ్మాయిలతో నవ్వుతూ మాట్లాడిన అలవాటు లేకపోయినా మధుజతో తను ఎంత ఫ్రీగా మాట్లాడటం తనకే ఆశ్చర్యంగా అనిపిస్తుంటే, వరుస సంఘటనలతో కొంచెం ఫేస్ వడిలిపోయిన తను కట్టిన తాళి మెడలో మెరుస్తూ ముద్దగా ఉన్న మధుజాని రెప్ప కొట్టకుండా చూస్తూ ఉండిపోతాడు. ఎప్పుడూ తనే ఒకరికి పనులు చేయడం తప్ప ఎప్పుడూ ఎవరు తనకి ఏ పనులు చేయరు. స్కూల్ డేస్ నుండి మగవాళ్ళకి దూరంగా ఉండే మధుజ మారినంత చొరవగా తనతో మాట్లాడుతూ సూదంటి చూపులతో తననే చూస్తుంటే ఒళ్ళంతా చల్లుమని వణికే చేతులతో, మీకెందుకు శ్రమ, నేనే వచ్చేదాన్ని కదా అంటుంది ఎంబారసింగ్గా ఫీల్ అవుతూ. మారిన ఆ మాటకు ఈ లోకంలోకి వచ్చి బలవంతంగా మధుజ మీద నుండి చూపు తిప్పుకొని, రేపటి నుండి మీరే చేస్తారుగా, త్వరగా ఫ్రెష్ అయ్యండి, మీతో చాలా మాట్లాడాలి అని డ్రెస్సులున్న కవరు మధుజ చేతిలో పెట్టి వడివడిగా కిందకు వెళ్ళిపోయి అని ఊపిరి పీల్చుకుని వదిలి, ఏమైంది నాకు, ఈ అమ్మాయిలో ఏదో మ్యాజిక్ ఉంది, కొంచెం సీరియస్నెస్ మెయింటైన్ చేయాలి, లేకపోతే నేను చెప్పాలి అనుకునేది చెప్పలేను, అది మధుజ గారికి బాధ కలిగించేది అయినా చెప్పక తప్పదు అనుకుంటాడు మనసులో స్ట్రాంగ్గా. మధుజ ఫ్రెష్ అయ్యి మారిన్ తెచ్చిపెట్టిన డ్రెస్ వేసుకొని కిందకు వస్తుంది. మారిన్ మధుజ ముఖం వైపు చూడకుండా 10 మినిట్స్ వెయిట్ చేయండి, ఫ్రెష్ అయ్యి వస్తాను, కలిసి తిందాం అని గబగబా చెప్పేసి రూమ్లోకి వెళ్ళిపోతాడు. వైట్ డ్రెస్ మెడలో పచ్చగా మెరుస్తున్న మారిన్ కట్టిన తాళితో సింపుల్గా ఉన్న పెళ్లి తెచ్చిన అందంతో మెరిసిపోతూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. మారిన్ వచ్చే వరకు కూడా మధుజ, ఏంటి మేడం ఏం ఆలోచిస్తున్నారో అంత దీర్ఘంగా అంటాడు మారిన్. ఏం లేదండి, ఏదో మాట్లాడాలి అన్నారు కదా అంటుంది మధుజ. ఫస్ట్ తిని మాట్లాడుకుందాం రండి అని డైనింగ్ ఏరియాకి తీసుకువెళ్ళి, జ్యోతి మీ అంత బాగా కాదు కానీ వంట తను కూడా బాగానే చేస్తుంది అని మధుజకి ప్లేట్లో భోజనం పెడుతుంటే, ఈయనకి నేను ముందే తెలుసా, ఎలా అడిగితే హోతులే, ఏదో మాట్లాడతాను అన్నారుగా, అప్పుడు అడగవచ్చు అనుకుంటుంది మనసులో. అన్నీ వేడివేడిగా ఉన్నాయి, తినండి ముందు అని చొరవగా తనే ప్లేట్లో భోజనం వడ్డించి మధుజ ముందు పెడతాడు మారిన్. మధుజ ఏం మాట్లాడకుండా కాముగా భోంచేసి ఇద్దరు ప్లేట్స్ తీయబోతుంటే మారిన్ వారించి జ్యోతి చూసుకుంటుంది. పైన వెయిట్ చేయండి నేను వస్తాను అని చెప్పి పంపిస్తాడు మారిన్ మధుజని. అన్యమనస్కరంగానే పైకి వెళ్ళి కూర్చుంటుంది మధుజ. ఒక్క రోజులో మారిపడి తన లైఫ్ని తలుచుకుంటూ. మారిన్ మధుజ వెళ్ళిపోయాక గట్టిగా గాలి పీల్చి వదిలి, మారి కూల్ యార్, పెద్ద పెద్ద బిజినెస్ డీలింగ్స్నే అవలీలుగా సెటిల్ చేస్తావు, ఇప్పుడు మధు గారికి పెళ్లి గురించి క్లారిటీ ఇవ్వడానికి ఇంత టెన్షన్ అవసరమా అని సెల్ఫ్ మోటివేషన్ చేసుకుని పైకి వెళ్తాడు మధుజ దగ్గరికి. మారిని చూసి పైకి లేచి నిలబడ్డ మధుజాని చూసి, ఓ మేడం, నేను ప్రిన్సిపల్ని కాదు, మీరు టీచర్లా నేను వచ్చినప్పుడల్లా లేచి నిలబడటానికి అని చిన్నగా నవ్వి, కూర్చోండి అని మధుజ కూర్చున్నాక తను కూడా కూర్చుంటూ, మధు గారు ముసుగులో గుద్దులాట అంటారు కదా తెలుగులో, అదే కాకుండా స్ట్రైట్గా చెప్తాను అని తననే సూటిగా చూసిన మధుజాని ఒక సెకండ్ చూసి, మన పెళ్ళి ఏ సందర్భంలో జరిగిందో మీకు కూడా తెలుసు కదా, అన్ఎక్సిడెంటెడ్గా జరిగిపోయింది, మన ఇద్దరికి కనీసం పరిచయం కూడా లేదు, నాకు అసలు మిమ్మల్నే కాదు ఎవరిని ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు, తాతూ నాని కోసం
నాని హెల్త్ కోసం పెళ్లి చేసుకుందామని అనుకున్నాను. అది కూడా రియల్ మ్యారేజ్ కాదు, కాంట్రాక్ట్ మ్యారేజ్ అని కష్టంగా అంటూ, సారీ మిమ్మల్ని హర్ట్ చేయాలని కాదు, మీ మెడలో తాళి కట్టేటప్పుడు ప్రామిస్ అండి, కాంట్రాక్ట్ మ్యారేజ్ కోసం కాదు. మీరు అంతగా ఏడ్చి బలవంతం పెళ్ళి వద్దని ప్రాధేయపడటం నిజంగానే బాధగా అనిపించి తాళి కట్టాను. అవును, మీకు నేను తెలుసా అంటాడు. తెలీదు అని తల ఊపుతుంది మధుజ. మీకు నేను హెల్ప్ చేశాను అనిపిస్తే బదులు అని కాదు, బట్ నా కోసం కొన్నాళ్ళు మీ మెడలో తాళిని తీయకుండా నా భార్యగానే ఉండగలరా ప్లీజ్ అంటాడు మారిన్. మారిన్ మాటలకు గిరగిరా కళ్ళు తిరుగుతున్న ఫీలింగ్ని కష్టంగా అర్చుకొని, ఇది నా కొత్త లైఫ్ అండి, ఇన్ఫ్యాక్ట్ మీరిచ్చిన జీవితం మీరు చెప్పినట్లే చేస్తానండి. తాళి కట్టి రాక్షసులాంటి మనుషుల మధ్య నుండి నన్ను సేవ్ చేశారు, మీరు ఏం చెప్పినా చేస్తానండి అంటుంది విరక్తిగా నవ్వుతూ మధుజ. థ్యాంక్ యూ మధు గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు అర్థం చేసుకున్నారు అని అనుకోలేదు. ఇండియన్ టిపికల్ వైఫ్ లాగా తాళి కట్టారో లైఫ్ లాంగ్ మీతోనే ఉంటానో అని ఎక్కడ అంటారో అని భయపడ్డారు మధు గారు అంటాడు మధు చేతిలోని పట్టుకొని ఊపేస్తూ యాంగ్జైటీగా. మీరైతే కాంట్రాక్ట్ సైన్ పెట్టించుకోవటం అలాంటివి హెడేక్లు ఏ ఉండవు అంటాడు రిలీఫ్గా ఫీల్ అవుతూ. మనసు ముక్కలవుతున్న బాధ అనేది అనుమాత్రం కూడా బయటకు కనిపించనివ్వకుండా బలవంతముగా నవ్వుతూ, నాలాంటి దురదృష్టవంతురాలకి మీలాంటి ప్రిన్స్తో పెళ్ళి కలిసి ఉండటం అనేది కళలో కూడా జరగనిది, అలాంటిది నన్ను పెళ్లి చేసుకున్నాడు, మీకోసం నేను భార్యలో నటించలేనా అంటుంది పేలవంగా నవ్వి. ఎందుకో మధుజ మాటలు మనసుకి మెలిపెట్టినట్లు. ఎందుకు మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారు? ప్లీజ్ లక్ ఆ లక్ అని ఏదేదో మాట్లాడకండి. మీతో చాలా మాట్లాడాలని ఉంది, కానీ నాని వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు, ఇంటికి వెళ్ళాలి, మిమ్మల్ని రేపు ఈవినింగ్ ఇంటికి తీసుకుని వెళ్తాను, అప్పటిదాకా ఇక్కడే ఉంటారా? జ్యోతి తోడుగా ఉంటుంది అంటాడు మారిన్. లేదండి, ఇంట్లో మా అత్త కూడా లేదుగా, ఇంటికి వెళ్తాను, రేపు ఈవినింగ్ మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. చిన్న రిక్వెస్ట్, మీరు నన్ను మధుజ లేదా మధు అని పిలవచ్చు, గారు అని రెస్పెక్ట్ వద్దు ప్లీజ్ అంటుంది మధుజ. ఓకే మధు అని నవ్వి, నిజంగా ఇంట్లో మీకేమీ ప్రాబ్లం ఉండదుగా పక్కన అంటాడు. ఏం ప్రాబ్లం ఉండదండి అంటుంది మధుజ. వెళ్దామా అని మధుజని తీసుకుని రమణ జ్యోతిలతో మాట్లాడి కార్ స్టార్ట్ చేశాడు మారిన్. మధుజాకి కొత్త ఫోన్ ఇచ్చి తన ఫోన్ నుండి కాల్ చేసి, అదే నా నెంబర్, సేవ్ చేసుకో మధు అంటాడు. ఇంత క్లాసీ ఫోన్ నాకెందుకండి అంటుంది మొహమాటంగా మధుజ. ఓ కమాన్ మధు, నువ్వు కొంచెం అప్డేట్ అవ్వాలి అని సరదాగా మాట్లాడుతూ, 1కి 100 సార్లు ఇంటికి వెళ్తే ప్రాబ్లం ఉండదుగా అని మరీ అడిగి మధుజ నమ్మకంగా పర్వాలేదని చెప్పేసరికి తను చెప్పిన అడ్రస్లో కార్ ఆపి, బై మధు, ఎప్పుడు ఫోన్ చేసినా కాస్త లిఫ్ట్ చెయ్యి అని ఫ్రెండ్లీగా షేక్ హ్యాండ్ ఇచ్చి మధుజ లోపలికి వెళ్ళేంత వరకు ఉండి చుట్టూ ఎవరూ లేరు అని అనిపించాక కారు రివర్స్ చేసుకుని వెళ్ళిపోతాడు మారిన్. ఇంట్లో వెళ్ళటంతోనే డోర్ వేసుకుని గుక్కలు పట్టి ఏడ్చేసింది మధుజ. పుట్టగానే అమ్మా నాన్నని పోగొట్టుకున్నాను, ఇప్పుడు పెళ్ళైంది అనుకుంటే అది బొమ్మల పెళ్ళిలా మారింది, ఎందుకు ఈ జీవితం అని కళ్ళల్లో కన్నీళ్లు ఇంకిపోయేలా ఏడ్చి గోడ కానుకొని సూర్యునిలోకి చూస్తూ ఉంటుంది మధుజ. ఎప్పటికో ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్కి ఉలిక్కిపడి, అది మారినిచ్చిన ఫోన్ అని మైండ్కి ఎక్కడానికి కొంచెం టైం పట్టడంతో రింగ్ సౌండ్ ఆగిపోయేసరికి మళ్ళీ చేస్తాడా, నేను చెయ్యాలా అని ఆలోచిస్తుంటే మారిన్ మళ్ళీ ఫోన్ చేస్తుంటే వెంటనే లిఫ్ట్ చేసి హలో అంటుంది. మధుజ వాయిస్ వినటంతోనే బాగా ఏడ్చిందని అర్థమై, ఇప్పుడు దాకా ఏడుస్తూనే ఉన్నావా మధు అని మారిన్ కూడా బాధపడుతూ, నీ లైఫ్లో ఇంతవరకు వేరు, ఇప్పుడు వేరు మధు, ఒక ఫ్రెండ్గా నీ రెస్పాన్సిబిలిటీ నాదే, చదువుకోవాలనిపిస్తే చదువుకోవచ్చు, ఏదైనా ఇక నుండి నీ లైఫ్ నీ చేతిలోనే ఉంటుంది, నాతో నువ్వు ఏదైనా షేర్ చేసుకోవచ్చు, నీకు నచ్చినట్లుగా ఉండొచ్చు అంటాడు. తిన్నారా అంటుంది బిడియంగా, అంత బాధలో కూడా. నా వైఫ్ సారీ నా ఫ్రెండ్ అలా ఏం తినకుండా ఏడుస్తుంటే నేను ఎలా తినగలను అంటాడు. ఫస్ట్ వైఫ్ అన్నందుకు మనసులో ఏదో తెలియని హ్యాపీనెస్ వచ్చినా వెంటనే ఫ్రెండ్ అన్నందుకు నార్మల్ అవుతూ, నేను బాగానే ఉన్నానండి, ప్లీజ్ ఫస్ట్ మీరు తినండి, నేను తర్వాత ఫోన్ చేస్తానని కాల్ కట్ చేసి ఇల్లంతా ఒకసారి పరికించి చూసి పుష్ప గుర్తుకు వస్తుంటే తల విదిలించుకొని ఇల్లంతా సర్ది ఫ్రెష్ అయ్యి స్నానం చేసేటప్పుడు మెడలో పెరుస్తున్న తాళని చేత్తో పట్టుకుని, నువ్వు టెంపరీ పర్మనెంట్ కాదు అని కన్నీటితో విరక్తిగా అనుకుని బయటకు వచ్చి మారిన్ గురించి ఆలోచిస్తూ, ఇంతకీ ఆయన పేరేంటి, అయ్యో
అడగలేదే అనుకుంటుంది. ఇంతలో మారన్ ఇచ్చిన ఫోన్ కాకుండా తన పాత ఫోన్ రింగ్ అవుతుంటే డిస్ప్లే మీద సోనీ నెంబర్ చూసి హలో అంటుంది. లేదో సోనీ తిట్లు దండకం మొదలు పెడుతుంది, చెవులో రక్తం వచ్చేలా. మార్నింగ్ నుండి ఎన్నిసార్లు ఫోన్ చేశామో తెలుసా? అక్క నేను బామ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదంట. నీవు మేము కంగారు పడుతుంటే తాతో మీ ఇంటికి వెళ్ళి లాక్ వేసి ఉందంట. వాళ్ళు కూడా కంగారు పడుతున్నారు. ఇప్పుడు ఎక్కడున్నావో అంటుంది సోనీ. సోనీకి ఏం ఆన్సర్ ఇవ్వాలో అర్థం కాక ఆ రోజు జరిగింది మొత్తం గుర్తుకు వచ్చి మధుజాకి బాడీ అంతా షివర్ అవుతుంటే ఫోన్ గట్టిగా పట్టుకొని కళ్ళల్లో కారుతున్న కన్నీటికి స్వేచ్ఛనిచ్చేసి మాటలు రాని బొమ్మలా కూలబడిపోతుంది మధుజ. హలో, లైన్లో ఉన్నావా? ఆన్సర్ మీ మధు, ఎక్కడున్నావే అరుస్తుంది సోనీ. మధు గట్టిగా గాలి పీల్చుకుని వదిలి తనను తాను కంట్రోల్ చేసుకుని, సోనీ నేను ఇంట్లోనే ఉన్నాను, ఉదయం మా అత్త ఎక్కడో పెళ్ళని లాక్కెళ్ళిపోయింది, ఫోన్ ఇంట్లో ఉండిపోయింది, సారీ మిమ్మల్ని అందరినీ కంగారు పెట్టేశానా అంటుంది ఏడుపు దిగమింగి. నీవు బాగున్నావు కదా, అది చాలు నాకు. రేపు లవ్లీ బర్త్డే కదా, మర్చిపోయావా? వెళ్ళకపోతే అన్నయ్య వదిలే కాదు లవ్లీ కూడా ఫెయిల్ అవుతుంది, దానికి అసలే నువ్వంటే చాలా ఇష్టం. బొట్టికి దగ్గరికి వచ్చే ఇద్దరం కలిసి వెళ్దాం, ఏమంటావు అంటుంది సోనీ. బయటికి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ ఏమాత్రం లేకపోయినా పిన్ని పిన్ని అని ఎప్పుడూ తనని అంటిపెట్టుకుని ఉండే లవ్లీ ముద్దు మొహం గుర్తుకు వచ్చేసరికి రాను అనలేకపోతుంది మధుజ. ఓకే సోనీ, రేపు రోజు వచ్చే టైంకి వస్తాను అని కాసేపు సోనీతో మాట్లాడి ఫోన్ పెట్టేసి మళ్ళీ ఆలోచనలో పడిపోతుంది. ఎప్పుడూ తన కోసం స్పెషల్గా వండుకున్న అలవాటు లేకపోవడంతో ఏం తినాలి అనిపించక ఇల్లంతా తిరుగుతూ పుష్ప రూమ్లో తన తల్లిదండ్రులకు సంబంధించిన ఏమైనా ఫ్రూట్స్ కనిపిస్తాయేమో అన్న ఆలోచన రావడంతో రూమ్లోనికి వెళ్ళి మొత్తం వెతకటం మొదలు పెడుతుంది. చాలాసేపు బీరువా ఓపెన్ చేద్దామంటే పుష్ప తాళాలు ఎప్పుడూ తన దగ్గరే ఉంచుకుందామని గుర్తుకు వచ్చి నీరసంగా బయటకు వచ్చి ఏం తినకపోవటంలో ఆకలి నీరసం ఆవహించేసరికి సోఫాలో కూలబడిపోతుంది. ఇంటికి వెళ్ళిన మారిని నువ్వు ఉండే 4 రోజులు కూడా ఇంట్లో ఉండవా, బయటికి వెళ్ళిపోతావా అంటుంది బాధగా రేచల్. అయ్యో నాని సారీ, ఫ్రెండ్స్ ఫోర్స్ చేసేసరికి ఉండిపోయాను, అది కూడా మంచిదే అయిందిలే, నీకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చే సంఘటనే జరిగింది, రేపు చెప్తాను మీకు ఇష్టమైన అమ్మాయినే పెళ్లి చేసుకున్నానా అని మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటాడు మనసులో. నీవు ముందు ఫ్రెష్ అయ్యరా, భోజనం చేద్దు కానీ అంటుంది రేచల్. కాస్త డల్గా ఉన్న రేచల్ ముఖం చూసి ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ జయంత్ గారు రావటం చూసి పరుగున వెళ్తున్న రేచల్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు మారన్. ఏమండి మధు కనిపించిందా, ఇంటికి వెళ్ళారా అని అడుగుతున్న రేచల్ వైపు బాధగా చూస్తూ లేదని తల అడ్డంగా ఊపుతారు జయంత్ గారు. నాని మధు గురించా కంగారు పడుతుంది. అబ్బా మధు ఒకసారి కాల్ చేసి మాట్లాడొచ్చు కదా, ఇంత టెన్షన్ పడుతున్నారు నాని వాళ్ళు అనుకుంటాడో లేదో. రేచల్ ఫోన్ రింగ్ అవుతుంది. డిస్ప్లే మీద మధు పేరు చూసి మొహం పెళ్ళిపోతుంది రేచల్కి. ఏమండి మధు ఫోన్ చేస్తుంది అని గట్టిగా అరిచి చెప్పి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి మధు ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు తల్లి అంటుంది రేచల్ ఆప్యాయంగా. రేచల్ అంత ఆప్యాయంగా మాట్లాడుతుంటే గిర్రున కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి మధుకి. బామ్మ ఐఆమ్ సారీ, కంగారు పెట్టేశానా, మా అత్త పెళ్ళికి తీసుకుని వెళ్ళింది బామ్మ, మీకు చెప్పే టైం కూడా లేకుండా పోయింది, ఫోన్ ఇంట్లో ఉండిపోయింది, రేపు వస్తాను ఇంటికి, ఈ రోజుకి అడ్జస్ట్ అవ్వండి బామ్మ ప్లీజ్ అంటుంది. అయ్యో మధు తల్లి, నువ్వు వచ్చి వంట చేయలేదని మేము కంగారు పడలేదు, మీ అత్త నేను ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోయిందో అని భయమేసింది, నువ్వు బాగానే ఉన్నావుగా అంటుంది రేచల్. జయంత్ గారు వినడం కోసం ఫోన్లో స్పీకర్ ఆన్ చేయడంతో మధుజ మాటలు మారనికి కూడా వినిపిస్తున్నాయి. హా బామ్మ బాగున్నాను అని విరక్తిగానే బలవంతంగా నవ్వుతూ రేచల్ జయంతుల గారితో మాట్లాడుతూ ఉంటుంది మధుజ. నానికి తాతుకి మధు అంటే ఇంత ఇష్టమా, నేను వీళ్ళని మోసం చేస్తున్నానా అని ఫీల్ అవుతాడు మారన్. తనకు ఇప్పుడు పెళ్ళి అయిందని, తనకు భార్య ఉందని, తన బాధ్యత తనదే అన్న ఆలోచన గుండెల్లో అలజడిగా, మనసుకు ఏదో హాయిగా ఒకవైపు, అందరినీ మోసం చేస్తున్నాననే ఫీల్ ఇంకోవైపు, రకరకాలుగా అనిపిస్తుంటే ప్రేమగా గోరుముద్దులు పెడుతున్నా తన నాని వైపు చూడలేక అక్కడ మధు ఏవైనా తిందో లేదో అని ఆలోచిస్తూ నాని ప్లీజ్ చాలు అంటాడు గారంగా. ఇంకొంచెం అని బతిమలాడి పుజ్జకించి మరీ కడుపు నింపేస్తుంది రేచల్. రెస్ట్ తీసుకొని నవీన్ దగ్గరికి వెళ్ళరా కన్నా, రేపు లవ్లీ బర్త్డే కదా ఒకసారి వెళ్ళరా అంటుంది మనోడికి దిష్టి తీసుకుంటూ.
మర్చిపోయాను నాని, వెళ్తానులే అని జయంత్ గారు కాసేపు ఉండి కన్నా అని చెప్తున్నా త్వరగా వచ్చేస్తాను తాతు అని ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. నీరసంగా ఉండి హాల్లోనే పడుకుని ఉన్న మధుజాని డోర్ సౌండ్ వస్తుంటే ఎవరు అయి ఉంటారో అనుకుంటూ చిన్నగా లేచి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా మారన్ని చూసి షాకింగ్గా చూస్తూ నిలబడిపోతుంది. ఏంటి మేడం, లోపలికి రమ్మని చెప్పరా అంటూ మారన్ని చూసి మనసులో ఉప్పొంగిన సంతోషాన్ని అణిచిపెట్టి మీరేంటి ఇక్కడ అంటుంది తడబడుతూ. తనని చూడగానే మధుజా ఫేస్లో తలుక్కుగా మెరిసిన హ్యాపీ ఫీల్ని సంతృప్తిగా చూసుకుంటూ లోపలికి వచ్చి సోఫాలో సెటిల్ అయ్యి ఫీల్ హంగ్రీ మధు అంటాడు కావాలనే. అప్పటిదాకా ఉన్న నీరసం అంతా మంత్రం వేసినట్లు ఎగిరిపోయినట్లు అనిపించి, అయ్యో మీరేం తినకుండా ఉన్నారా ఇప్పటిదాకా, ఫాస్ట్గా అయిపోయేది ఏమైనా ప్రిపేర్ చేస్తాను, ప్లీజ్ జ్యూస్ తీసుకువస్తాను ఫస్ట్ అని చెప్పి హడావుడిగా కిచెన్ వైపు వెళ్ళబోతున్న మధుజా చెయ్యి పట్టుకొని ఆపి, ప్లేట్ పట్టుకురా, నేను తీసుకొచ్చాను బిర్యానీ అంటాడు మారన్. తీసుకొచ్చారా, బయట ఫుడ్ ఎందుకండి, మీకోసం నేను వంట చేసేదాన్ని కదా అని మెల్లగా అంటూ ప్లేట్ తీసుకుని వచ్చి బిర్యానీ పెట్టి మారన్ ముందు పెడుతుంది తినమని. ఫస్ట్ నువ్వు తిను మధు, ఎంత వీక్గా ఉన్నావో తెలుసా, ఏడవడానికైనా ఓపిక ఉండాలిగా అంటాడు తల మీద చెయ్యి వేసి నిమిడుతూ. మారన్ తన కోసమే ఫుడ్ తీసుకుని వచ్చాడని అర్థమయ్యి, మీరు తింటే నేను తింటాను ప్లీజ్ అంటుంది క్యూట్గా. ఆల్రెడీ తినేశాను మధు, ఓకే నీకు కమ్మని ఇవ్వడానికి కొంచెం తింటాను అని తన లైట్గా తింటూ మాటల్లో పెట్టి మధుజాకి కడుపు నిండా తినిపించేస్తాడు మారన్. అమ్మో ఇక నైట్ ఏం తినే పని లేదు, ఫుల్ అయిపోయింది అండి అంటూ అన్నీ సర్దేసి మారన్కి కొంచెం దూరంలో కూర్చుని మారన్ చెప్పే కబుర్లు ఇంట్రెస్ట్గా వింటూ ఉంటుంది. ప్యారిస్లో తను రన్ చేస్తున్న కంపెనీస్, జర్నీతో తన ఫ్రెండ్షిప్ గురించి చెప్తూ ఉంటాడు మారన్. పిన్ని పిన్ని అని అరుస్తూ ఝాన్సీ అరుపులకి డోర్ ఓపెన్ చేద్దామని పైకి లేస్తుంది మధుజా. మారన్ కూడా అనుకోకుండా పైకి లేవడంతో మారన్ కాలు తగిలి ముందుకు పడబోతుంది మధుజా పడిపోకుండా నడుం చుట్టూ చేతులు వేసి ఫోర్స్గా లాగేసరికి మారన్ గుండెలపై పడిపోతుంది. తన నడుం మీద ఉన్న మారన్ చేతులకి హార్ట్ బీట్ కూడా వినిపించేంత సమీపంలో ఉన్న మారన్ టచ్కి ఒళ్ళంతా ప్రకంపన కలిగిస్తుండగా సన్నగా షివరవుతూ మారన్ కళ్ళలోకి చూడలేక తల వంచేస్తుంది. అమ్మాయిలకు ఆమడి దూడల్లో ఉంటూ ఎప్పుడూ అమ్మాయిలతో క్లోజ్గా ఉండటం అలవాట్లేని మారన్ని కూడా ఫస్ట్ టైం తను ఒక అమ్మాయిని పట్టుకోవటం, అందులో తన చెయ్యి మధుజా నడుము మీద ఉండేసరికి బాడీ మొత్తం కరెంటు పాస్ అవుతున్నట్లుగా అనిపించి ఫ్రీజ్ అయిపోతాడు మారన్. ఇద్దరు లోకం మర్చిపోయి ఒకరినొకరు వదలాలని అని కూడా మర్చిపోతాడు ఫస్ట్ టచ్ ఫీల్ అవుతూ. అబ్బా మధు, నువ్వైనా ఉన్నావా, ఒకసారి పుష్ప పిన్నిని పిలువు అనే అరుస్తున్న ఝాన్సీ వాయిస్కి ఈ లోకంలోనికి వస్తారు మధు మారన్. తడబాటుగా మధు మారన్ వైపు చూడలేక సున్నితంగా తనను చుట్టుకొని ఉన్న మారన్ చేతుల్ని చిన్నగా విడిపించుకొని డోర్ దగ్గరికి వెళ్తుంది. ఝాన్సీ ఎన్నిసార్లు డోర్ కట్టినా పుష్ప కానీ మధుజా కానీ డోర్ ఓపెన్ చేయకపోవడంతో విసుగొచ్చి తిరిగి వెళ్ళిపోతుంది. మధుజా బయటకు వచ్చి ఝాన్సీ వెళ్ళిపోవడం చూసి నిట్టూర్చి అందరూ మీ అత్త ఏది అంటే ఏం చెప్పాలి అనుకుంటూ ఆలోచిస్తూ లోపలికి వస్తుంది. మారన్ మధుజా టచ్ ఫీల్ అవుతూ ఉండి బయటికి రాకపోవడంతో ఇంకా మధుజా చిట్టి నడుము తన చేతిలోనే ఉన్నట్లు ఫీల్ అవుతుంటే రెప్ప కొట్టకుండా తననే చూస్తూ తను పడిపోకుండా పట్టుకునేటప్పుడు ఎలా ఉన్నాడో అలానే నిలబడి ఉన్న మారన్ని ఫేస్ చేయలేక బయట క్లైమేట్ కూల్గా ఉండి ఓ క్షణం అయినా వర్షం వచ్చేలా ఉండటంతో పరుగున కిచెన్లోకి వెళ్ళి స్ట్రాంగ్గా ఫిల్టర్ కాఫీ కలిపి ఏమండి అని పిలిచి మారన్ చేతికి కాఫీ ఇచ్చి పిడియంగా నిలబడుతుంది మధుజా. ఎందుకో ఆ మూమెంట్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన భర్తకు భార్య కాఫీ ఇవ్వటంలా అనిపిస్తుంటే మారన్ పెదవుల మీద చిరునవ్వు ప్రత్యక్షమవుతుంది. థ్యాంక్స్ మధు, నువ్వు తెచ్చుకో అంటాడు కాఫీ టేస్ట్ ఆస్వాదిస్తూ. వర్షం వచ్చేలా ఉంది, మీరు ఎలా వచ్చారు, కారులో వచ్చారా అంటుంది. కారులోనే. ఏంటి మధు, వీడు కదలకుండా ఇక్కడ తిష్ట వేశాడో అని తిట్టుకుంటున్నావా అంటాడు తమాషాగా మారన్. అయ్యో నేనెందుకు అలా అనుకుంటాను, లేదండి అంటుంది కంగారుగా. మారన్ మధుజాని చూసి నవ్వి, ఓకే మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఒక్కదానివే పడుకోగలవా అంటాడు. అలవాటేనండి, జాగ్రత్తగా వెళ్ళండి అంటుంది. ఇంకాసేపు ఉంటే మెడపెట్టి గెంటేసేలా ఉన్నావుగా అని సరదాగా నవ్వుతూ బయటికి వచ్చి ఇంటి చుట్టూ ఒకసారి అబ్జర్వ్ చేసి బై మధు టేక్ కేర్ అని చిరునవ్వుతో చెప్పి కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు మారన్.
మధుజ తల కట్టుకొని అయ్యో నేను వెళ్ళిపోండి అన్నిసార్లు అన్నానా అని తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. కార్ డ్రైవ్ చేస్తూనే మధుజ ఇన్నోసెంట్ ఫేస్ గుర్తుకొచ్చి ఇంత ఇన్నోసెంటివ్ అయితే ఎలా బతుకుతావు మధు, సంథింగ్ స్పెషల్ పర్సన్ నువ్వు, నేనున్నానుగా ఒక భర్తగా కాకుండా ఫ్రెండ్లా, నీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నావే, మనకు డైవర్స్ అయ్యేలోపు నీ లైఫ్ మంచిగా సెట్ చేస్తాను అని అనుకుంటూ డైవర్స్ ఈ వర్డ్ బాలేదు అని పెళ్లి జరిగేటప్పుడు తన ఫోన్లో ఆన్ చేసి ఉంచిన వీడియో గుర్తుకు వచ్చి ఒకసారి ఆ గుడికి వెళ్ళి రావాలి అనుకుంటాడు మనసులో. మారన్ కార్ని నవీన్ వాళ్ళ ఇంటికి పోనిచ్చి లవ్లీని ముద్దు చేస్తూ రేష్మ నవీన్తో అరేంజ్మెంట్స్ ఎక్కడి వరకు వచ్చాయో డిస్కస్ చేసి 12కి లవ్లీతో కేక్ కట్ చేయించి అక్కడే ఉండిపోతాడు మారన్. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన మారన్ని చూసి అంతేలే నా పిచ్చి కాకపోతే అన్నయ్య అన్నంత మాత్రాన అన్నయ్యలైపోతారా అని దీర్ఘాలు తీస్తూ ఉంటుంది సోనీ. మారన్ తనని పట్టించుకోవటం లేదనే ఉక్రోషంతో. హే కోతి నువ్వెప్పుడు వచ్చావే, నేను వచ్చిందే ఇప్పుడు, నేను చూడలేదు, నేను చూస్తే మాట్లాడకుండా ఉండటానికి నేను తింగర్ని సోనీని కాదు మారి ఇక్కడ అంటాడు స్టైల్గా కాలర్ ఎగరేస్తూ మారన్. నిన్న నీకోసం ఇంటికి వచ్చాను, నానే నువ్వు లేవని చెప్పింది. అవును తింగర్ పుచ్చి వాళ్ళ అన్నయ్యని ఏమంటారు అంటుంది సీరియస్గా. నెస్ నటిస్తూ పంటి బిగున నవ్వును దాచి ఇన్నోసెంట్గా. వాట్ తింగర్ చెల్లి ఉంటే వాడు తింగరోడే, యు మీన్ ఇండైరెక్ట్గా నన్నే అంటున్నావా, ద గ్రేట్ మారిన్ జయంత్నే అంటున్నావా అంటూ సోని చెవు పట్టుకుంటాడు మారిన్ చిరుకోపంగా చూస్తూ. అన్నయ్య సారీ, అయినా నువ్వు అందరికీ ఎంత గ్రేట్ అయినా నీ చెల్లికి మాత్రం అన్నవే కదా అంటుంది కళ్ళు ఎగరేస్తూ. తెలుగులో ఏదో అంటారు చూడు, ముక్కుకు తాడు వేసినోడు ఎవడో వస్తాడని, అలా నీ అల్లరి కళ్ళెం వేసేవాడు వస్తాడు చూడు అని మారిన్ అంటూ ఉండగానే జెన్నీ కాల్ చేసి రే బావా వచ్చేసా అంటాడు. వేర్ ఆర్ యూ రే అంటాడు మారిన్ హ్యాపీ స్మైల్తో. అబ్బో మనోడు వాయిస్లో హ్యాపీనెస్ పొంగి పొర్లిపోతుందిగా, ఇండియాకు వచ్చి ఏదో కిచిడి చేశాడు వీడు, అదేంటో నాకు తెలియాలి అని మనసులో అనుకుంటూ పైకి అంటుంటే అందరూ వింతగా చూస్తూ ఉంటారు జెన్నీని. ముంబై నుండి వచ్చిన ఒక ఫేమస్ డాక్టర్ని ఫ్లైట్ ఎక్కించి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చిన జేమ్స్ సడన్గా ప్రత్యక్షమైన జెన్నీని ఆశ్చర్యంగా చూస్తూ రే నువ్వెప్పుడు వచ్చావురా అంటాడు. అందరూ తనని వింతగా చూస్తుంటే తను ఒక పిచ్చిలో నవ్వి ఇప్పుడే ల్యాండ్ అయ్యానురా అని ప్రియతే మారి దగ్గరికి తీసుకువెళ్ళు అంటాడు. నేను వాడి దగ్గరికి వెళ్తున్నాను, బిజీగా ఉండి నిన్ను కూడా వాడిని కలవలేదు అంటాడు. జన్నీ మారన్కి కాల్ చేసి బావ జేమ్స్తో వచ్చేస్తాను అనడంతో మారన్ లవ్లీని ఆడిస్తూ సోనీతో కబుర్లు చెప్తూ ఉంటాడు. సోనీ అన్నయ్య క్లోజ్ యువర్ ఐస్ అంటుంది ఎఫెక్షన్గా చూస్తూ మారిని. సర్ప్రైజ్ చేస్తున్నావా, ఓకే అని కళ్ళు మూసుకుంటాడు మారిన్. చేతికి రాఖీ కట్టి హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య అంటూ ప్రేమగా చేతి మీద ముద్దు పెట్టి నోట్లో స్వీట్ పెడుతుంది సోనీ. ఓహో సారీ మా, రాఖీ డేనా టుడే అని మారిన్ కూడా ఎఫెక్షన్గా సోనీ నుదుటి మీద ముద్దు పెట్టి తన చేతికి ఉన్న బ్రేస్లెట్ సోనీ చేతికి పెడతాడు. అన్నయ్య ఇంత ఎక్స్పెన్సివ్ నాకెందుకు అంటుంది సోనీ. గిఫ్ట్లో నా ప్రేమ మాత్రమే కనిపించాలి, ప్రైస్ గురించి ఎందుకురా, మీ అన్నయ్య బాగానే సంపాదిస్తున్నాడులే, ప్రాబ్లం ఏం లేదు అంటాడు మారన్ చిరునవ్వుతో. రేష్మ నవ్వుతూ భార్యలు రాకముందు ఇలానే అంటారు, భార్యమని వచ్చాక చాక్లెట్ ఇవ్వాలన్నా భార్యల పర్మిషన్ ఇవ్వాల్సిందే అంటుంది. వదిన నువ్వు మా అన్నయ్యని కంట్రోల్ చేసేసావుగా, మారి అన్నయ్యకి వచ్చే వైపు కూడా నీకులానే ఉంటుంది అంటుంది కాన్ఫిడెంట్గా సోనీ. అవునవును తను అలా అనే టైప్ కాదు, ఇంకా పెట్టమనే అంటుంది అంటాడు మారన్ మధుజాని తలుచుకుని తన్మయంతో. వాట్ ఎవరి గురించి చెప్తున్నావు అంటుంది సోనీ మారన్ చేతులు ఊపేస్తూ. రేష్మ నవీన్ కూడా ఆశ్చర్యంగా మారన్ వైపు చూసి ఒకరు చూసుకుంటారు. పెళ్ళి అవుతనేవాడు ఎవరో అమ్మాయి గురించి చెప్తుంటే షాకింగ్గా చూస్తూ ఉంటారు మారన్ని. సోనీ అరుపులకి మధుజ ఊహల్లో నుండి బయటకు వచ్చిన మారన్ బాబాయ్ టంగ్ స్లిప్ అయ్యానుగా, ఎలా కవర్ చేయాలి అని బిక్కమొహంతో చూస్తుంటే బావా అని అరుచుకుంటూ వచ్చి మారన్ని చుట్టేస్తాడు జమ్ని. ఇవాళ లైఫ్లో నాకు ఒక పనికి వచ్చే పని ఒకటి చేశారా అంటూ మారన్ కూడా జన్నీని హక్ చేసుకుంటాడు. రియల్లీ బావా
వాట్రా అంటాడు జెన్నీ బయట ఫేస్తో. ఏంటి కోతి దారం ముక్క కట్టేసి గిఫ్ట్ కొట్టేస్తున్నావు అన్నల దగ్గర అంటాడు. జేమ్స్ జెన్నీని వింతగా చూస్తున్న సోనీని ఆట పట్టిస్తూ జెన్నీ మీద నుండి తన చూపు తిప్పుకొని, మరి అన్న నవీన్ అన్నేమో కానీ నీ దగ్గర మాత్రం నీ మెయిన్ ఆస్తి మెడలో సెటస్కోప్నే కదా, అది కట్టేద్దామని స్కెచ్ వేస్తున్నారా, ఇస్తావా అని జేమ్స్ చేయలాగి రాఖీ కట్టి స్వీట్ తినిపించి ఆశీర్వాదం కోసం వంగుతుంది సోనీ. అమ్మో చెల్లెమ్మ, నాకు ఇంతవరకు ఒక్కసారి కూడా పెళ్ళి అవ్వలేదమ్మా, నన్ను మరీ అడ్జస్ట్ పర్సన్ చేయకు, మన అందరిలో పెద్దవాడు నవీన్ అన్న దగ్గర తీసుకో ఆశీర్వాదం అంటాడు డ్రామాటిక్గా జేమ్స్. ఫస్ట్ అన్న దగ్గరే తీసుకున్నాను ఆశీర్వాదం, మీరెవరు అంటుంది సోనీ నవ్వుతూ. జెన్నీ వచ్చిన దగ్గర నుండి సోనీనే చూస్తూ ఉండటం గమనించిన మారన్, సోనీ వీడు నా బెస్ట్ ఫ్రెండ్, బిజినెస్ పార్ట్నర్ జెన్నీ అంటాడు. హాయ్ అంటాడు జెన్నీ సోనీని చూసి. సోనీ కూడా జెన్నీని హాయ్ అని చెప్పి ఇంకో రాఖీ కోసం చూస్తుంటే, ఎక్కడ సోనీ తనకి రాఖీ కట్టేస్తుందో అని, బావా అక్క లవ్లీ ఎక్కడా అని నవీన్ రేష్మని పలకరించి మారిన్ చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళిపోతాడు జెన్నీ. జేమ్స్ నవీన్ని నవ్వుకొని కబుర్లతో పెడితే, వదిన మధు వచ్చి ఉంటుందేమో, బొటిక్ దగ్గరికి వెళ్ళి వస్తాను అంటుంది సోనీ. జేమ్స్ తను తెచ్చిన గిఫ్ట్స్ సోనీకి లవ్లీకి ఇచ్చి, నవీన్ మళ్ళీ వస్తాన్రా, ఎయిర్పోర్ట్ నుండి ఇటే వచ్చేసాను అంటుంటే, నవీన్ సీరియస్గా జేమ్స్ని చూస్తూ, రాకపోతే మాత్రం చంపేస్తాను నీ పని అని. లవ్లీ చాలా ఫీల్ అవుతుందిరా, నువ్వు మారన్ మధు అందరూ ఉండాలి అంటాడు. రే నేను రాకుండా ఎలా ఉంటానురా, త్వరగా వచ్చేజే అంటుంది రేష్మి కూడా. సోనీని డ్రాప్ చేస్తానురా అని మారన్కి చెప్పు, రేష్మి మళ్ళీ వస్తానని సోనీని తీసుకుని వెళ్ళిపోతాడు జేమ్స్. బావా సే ట్రూత్ రా, వాట్ హ్యాపెండ్ అంటాడు. జెన్నీ మారన్ వైపు సూటిగా చూస్తూ, బర్త్డే హడావుడి అయిపోయిన తర్వాత చెప్తాను, పద టైం అవుతుంది, ఫ్రెష్ అవుదు కానీ అని జెన్నీని పంపించి ఇంటికి వెళ్ళి నానే తాతోని తీసుకుని వస్తాను అని అంటాడు మారన్. వాళ్ళు ఆల్రెడీ బయలుదేరతారా, వచ్చేస్తూ ఉంటారు అని నవీన్ డౌట్గా మారని చూసి, వీడి బిహేవియర్లో ఏదో చేంజ్ వచ్చింది, ఏమీ ఉంటుంది అనుకుంటాడు. అబ్బా వీడు నన్ను బయటికి వెళ్ళనివ్వడు, పాప మధు ఎలా ఉందో అనే గుండెలపై చెయ్యి వేసుకుని జెన్నీ వచ్చి కదిలించేసరికి మధుజా ఆలోచనలో నుండి నార్మల్ మోల్డ్లోనికి వస్తాడు మారన్. డల్గా ఉన్న మధు ఫేస్ని చూసి, నువ్వు బాగానే ఉన్నావా, ఏమైంది, ఇంట్లో మీ అత్త ఉందా అని వరుస ప్రశ్నలు వేస్తున్న సోనీ వైపు నీరసంగా చూస్తూ, అంతా బాగానే ఉంది, కొంచెం హెల్త్ బాగాలేదు అంతే, పద ముందు లవ్లీని చూడాలి అంటుంది మధుజ లేని హుషార్ని తెచ్చిపెట్టుకొని. ఇద్దరూ మాట్లాడుకుంటూ రేష్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటం చూసిన రోహిత్, అబ్బా మధు ఎన్నాళ్ళకి బయటకు వచ్చావు, ఈరోజు ఎలా అయినా నేను ఏదో ఒకటి చేయనిది నిద్రపోను అనుకుని రేష్మ వాళ్ళ ఫ్యామిలీని కూడా బర్త్డేకి ఇన్వైట్ చేయడంతో టిప్ టాప్గా రెడీ అయ్యి రేష్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడు మధు కోసం. ఆ బర్త్డే పార్టీలో మారన్ని మాత్రం ఊహించని మధుజ మాత్రం సోనీ మాటలకు ఊకొడుతూ రేష్మ ఇంటికి చేరుతుంది. మధుజాని చూడగానే పిన్ని అంటూ పరుగును వచ్చి మధుజాని కలుచుకుపోతుంది లవ్లీ. హ్యాపీ బర్త్డే లవ్లీ బంగారం అనే ముద్దులు కురిపించి, నేను రెడీ చేస్తానురా అని తను డిజైన్ చేసిన డ్రెస్ వేసి బుట్ట బొమ్మలా రెడీ చేసి చేతిలో మెటికలు విరిచి ఏంజిలా ఉన్నావో అని ముద్దు చేసుకుని రేష్మి వాళ్ళ దగ్గరికి తీసుకుని వస్తుంది లవ్లీని మధుజ. మధు నిన్నంతా ఏమైపోయావు, ఎంత కంగారు పడ్డావో తెలుసా, లవ్లీ బర్త్డే అని ఈ బిజీలో పడ్డానే కానీ మనసంతా నీ మీదే ఉంది అంటుంది రేష్మ ప్రేమగా. మనసులో మా అన్నయ్యని మాత్రమే పెట్టుకోవదినా, మమ్మల్ని పెట్టుకోకు, అసలే పెళ్ళి కావలసిన వాళ్ళం, దూరంగా వెళ్ళిపోతాం కదా అంటుంది సరదాగా సోనీ. పోలే అనగానే మారిన గుర్తుకు వచ్చి, అయ్యో ఆయన ఒకవేళ నా కోసం ఇంటికి వెళ్తారేమో, పిచ్చి మొక్కం దాన్ని, మార్నింగ్ ఆయన ఫోన్ చేసినప్పుడు బర్త్డే పార్టీకి వెళ్తున్నానని చెప్దామని అనుకుంటే సిగ్నల్స్ లేక కాల్ కట్ అయిపోయిందని తిట్టుకుంటూ నిలబడుతుంది మధుజ. నవీన్ కూడా మధుజాని పలకరించి మధుజ వైపే వింతగా చూస్తున్న సోనీని కదిలించి, ఏమైంది అంటాడు నవీన్. ముసలమ్మల నోట్లో గొనుక్కుంటుంది అన్నయ్య మధు, అందుకే చూస్తున్నాను అంటుంది. గుర్రుగా సోనీని ఒక చూపు చూసి రేష్మికి హెల్ప్ చేయడానికి వెళ్ళిపోతుంది మధుజ. రే ఎంతసేపురా రెడీ అవటానికి, కేక్ కటింగ్ లవ్లీ పక్కన లేకపోతే బాగోదు, అమ్మాయిలు కూడా ఇంతసేపు రెడీ అవ్వరా, రారా రే అని అరుస్తూ ఉంటాడు మారన్ జెన్నీని.
కమింగ్ కమింగ్ అని కొంచెం స్పెషల్గా రెడీ అయ్యి వస్తాడు జెన్నీ. ఒక ఐబ్రో పైకి లేపి, ఏంట్రా మేటర్, పూల రంగుల్లా మెరుస్తున్నావుగా అంటాడు మారన్. పూల రంగుడా అనే ముఖం చుట్లించి, మీ చెల్లికి లైన్ వేస్తున్నాను రా బావా అంటాడు మెలికలు దిగుతూ జెన్నీ. కొంచెం ఎక్కువైంది రోయ్, మా చెల్లికి లైన్ వేస్తున్నాడని నాకే చెప్తున్నావా, హౌ డేర్ యూ అంటూ చెయ్యి మెలితిప్పుతాడు మారన్. రే బావా, నీకు కాబట్టే చెప్తున్నారా, హెల్ప్ చేయకపోతే పో, మ్యాన్ హ్యాండిలింగ్ చెయ్యకురా అని గట్టిగా అరుస్తున్న జెన్నీని ఒక చూపు చూసి పదాన్ని లాక్కొస్తాడు లవ్లీ వాళ్ళ దగ్గరికి. రోహిత్ మధుజాని చూస్తూ సైలెంట్గా కాలర్ ఎగరేసి హ్యాపీ బర్త్డే బేబీ అని చాక్లెట్ ఇస్తాడు లవ్లీకి. లవ్లీ ఫేస్ చిరాకే పెట్టి, అంకుల్ నా పేరు బేబీ కాదు లవ్లీ అంటుంది. అంకుల్ కాదు, నాకు ఇంకా ఒక్కసారి కూడా పెళ్ళి కాలేదు, నేను అంకుల్ ఏంటి అంటాడు ముఖం వికారంగా పెట్టుకుని రోహిత్. అదేంటి, మా టీచర్ పెళ్ళి ఒక్కసారే జరుగుతుందని చెప్పారు ఫ్యామిలీ లెసన్స్ చెప్పేటప్పుడు, నువ్వేంటి ఒక్కసారి కూడా పెళ్ళి అవ్వలేదు అంటున్నావు అంటుంది లవ్లీ రోహిత్నే చూస్తూ. బాబోయ్, ఇది ఆ సోనీ రాక్షస్ కన్నా పెద్ద ముదుర్రా బాబు, క్వశ్చన్ బ్యాంక్ పింకేసిందో ఏమో అని కొనుక్కుంటూ జస్ట్ జోకింగ్ అంటాడు లవ్లీతో. మధుజ బలవంతంగా నవ్వు ఆపుకుంటుంటే సోనీ మాత్రం పొట్ట పట్టుకుని పడి పడి నవ్వుతూ ఉంటుంది రోహిత్ లవ్లీ వాళ్ళ మాటలకు. దూరం నుండి సోనీ నవ్వుని కళ్ళల్లో నింపుకొని చూస్తూ ఉంటాడు జెన్నీ. సోనీ నవ్వుని ఇరిటేటెడ్గా చూస్తూ, నవ్వు నవ్వు, ఎంత నవ్వుకుంటావో అంత నవ్వుకో, ఈరోజు నా చేతుల నుండి నీ ఫ్రెండ్ని ఎలా కాపాడుకుంటావో చూస్తానని కసిగా మనసులో అనుకొని పళ్ళు నూరుకుంటూ ఉంటాడు రోహిత్. జయంత్ గారు రేచల్ కార్ దిగి లోపలికి వచ్చి లవ్లీ దగ్గరికి వెళ్ళి విష్ చేసి రేష్మిని పిలిచి నెక్లెస్ సెట్ లవ్లీకి ఎక్కడున్నా పెట్టేసుకుంటుందేమో, మెడలో వేసి లింక్ టైట్ చేయమ్మా అంటారు. మావయ్య గారు అని, దాని వయసు ఎంత, ఇప్పుడెందుకు తనకి అంత ఖరీదైన ఆర్నమెంట్ అంటుంది రేష్మ. జయంత్ గారు నవీన్ని పిలిచి, ఏంట్రా మా కోడలు కాస్ట్ గోల్డ్ అంటుంది, మా మనవరాలు మా ప్రేమ చెప్పు మీ ఆవిడికి అంటారు చిరుకోపంగా రేష్మిని చూస్తూ. నవీన్ నవ్వి అక్షంతలు ఇద్దరి చేతుల్లో పెట్టి, ఫస్ట్ మీ మనవరాల్ని ఆశీర్వదించండి తాతో అంటాడు. లవ్లీని దీవించాక నవీన్ రేష్మ కూడా జయంత్ గారు రేచల్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. దూరంలో నిలబడి జేమ్స్తో ఫోన్లో మాట్లాడుతూ జరిగేది చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు మారన్. మధుజ బ్యాక్ సైడ్ మాత్రమే కనిపించడంతో మధుజ అక్కడే ఉందన్న విషయం మారన్కి తెలియదు. రేచల్ మధుని హత్తుకొని, ఒక్కరోజు నిన్ను చూడక ప్రాణం పిలవెల్లాడుతుంది మధు, మారని ఎక్కడో దూరంగా ఉంటాడు మాకు, నవీన్ వాళ్ళది బ్లడ్ రిలేషన్ అనుకున్నా, నువ్వు సోనీ జేమ్స్ మీ ముగ్గురిని బయట వాళ్ళని మేము ఎప్పుడూ ఫీల్ అవ్వలేదురా, మీరు నా సొంత పిల్లలే, మేం బతుకు ఉన్నంతకాలం మమ్మల్ని మీరు భరించవలసిందే అంటుంది ఎమోషనల్ అవుతూ. గమ్యం లేని నావలా తయారైన తన జీవితం ఏమిటో తనకే అర్థం కాకుండా ఉండడంతో పెళ్ళి అయిందని చెప్పుకోలేని బామ్మ, ఎందుకంటే ఎన్ని రోజులు కలిసి ఉంటామో ఎప్పుడు విడిపోతామో తెలియని పరిస్థితిలో ఉన్నాను, కాంట్రాక్ట్ మ్యారేజ్ అని విరక్తగా మనసులో అనుకొని బాధగా రేచుల భుజం పైన తలపెట్టుకొని సారీ బామ్మ అనే మధుజ ఏడుస్తుంటే, అయ్యో పిచ్చి తల్లి, సారీ ఎందుకు చెప్తున్నావు, మీ అత్త సడన్గా తీసుకువెళ్ళి నువ్వు ఏం చేస్తావు చెప్పు అని అనునాయంగా మధుజ కళ్ళను తుడిచి మధుజని తన పక్కనే కూర్చోబెట్టుకుంటుంది రేచల్. బాగున్న అమ్మాయిని ఏడిపించావుగా అంటారు జయంత్ గారు. ఎక్కడ బాగుంది తాతు, వచ్చిన దగ్గర నుండి చూస్తున్నా, బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నట్టు ఉంది అంటుంది సోనీ. నేను బాగానే ఉన్నాను, నీకే అలా అనిపిస్తుందేమో నన్ను చూస్తుంటే అంటుంది మూతి ముడుచుకొని మధుజ సోనీతో. జయంత్ గారు రేచల్ లోపలికి వెళ్తుంటే జేమ్స్ ఫోన్ చేశాడు అని పార్కింగ్ వైపు వెళ్తుంది సోనీ. ఒంటరిగా తన ఆలోచనలతో తను ఉన్న మధుజాని చూసిన రోహిత్, ఏం దొరికావు మధు, జస్ట్ శాంపిల్స్, ఇప్పుడు మిగతా సినిమా నిన్ను రూమ్లోనికి తీసుకువెళ్ళాక చూపిస్తాను కన్నింగా నవ్వుకుంటూ మధు పక్కన కూర్చొని చిన్నగా నడుము మీద సీటు మీద చెయ్యి వేద్దామని అటు ఇటు చూస్తూ చెయ్యి పైకి కిందకు ఊపుతూ చెయ్యి వేయబోతాడు. అంతే, ఆ చెయ్యి ఫట్ ఫట్ అంటూ విరిగిన సౌండ్కి ఏం జరిగిందో అర్థమయ్యే రోహిత్ తల తిప్పే చూసేలోపు
నొప్పి తెలియటంతో అమ్మ అని గట్టిగా ఆర్తనాదాలు చేస్తుంటే ఆ సౌండ్కి ఉలిక్కిపడికి తనకు దగ్గరలో కూర్చుని ఉన్న రోహిత్ని చూడగానే తను ఏదో చెయ్యబోయాడో అని అర్థమే కొట్టింది ఎవరా అని భయంగా తల తిప్పి మధుజాకి ఎర్రబడ్డ కళ్ళతో పిడికిలి బిగించి కోపంగా రోహిత్ని చూస్తున్న మారిని చూసి షాక్ అయిపోయి మీరేంటి ఇక్కడ, ఈ వెధవ మిమ్మల్ని కొట్టాడా, ఏమైనా అన్నాడా అని కంగారు పడుతూ మారిన్ ఫేస్ బాడీని తడుముతూ ఉంటుంది మధుజ కంగారుగా. పార్కింగ్ నుండి లోపలికి వచ్చిన జేమ్స్ సోనీ రోహిత్ అరుపులకి లోపల నుండి పరుగున బయటకు వచ్చి టోటల్ ఫ్యామిలీ మధు మారన్ను ఫ్రీజ్ అయిపోయి చూస్తూ ఉంటే మారిన్ మధు చేతులు పట్టుకొని, మధు నేను బాగానే ఉన్నాను, నన్ను కొట్టేంత సినిమా వాడికి లేదు, విరిగింది చెయ్యి మాత్రమే, వీడి నిన్ను హెరాస్ చేస్తున్నాడు అని తెలియాలి, ఇక్కడికిక్కడే నరికి పాతేస్తాను చెప్పు మధు అని మధు భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటాడు మారెన్. రోహిత్కి మారెన్ తనను చంపేయటం కన్ఫామ్ అని అర్థమయ్యి మధు ప్లీజ్ నన్ను క్షమించు, జీవితంలో మళ్ళీ నీకు నా మొహం చూపించును అని బతిమలాడుతుంటే మధుజాకి రోహిత్ తనతో ఎన్నిసార్లు మిస్బిహేవ్ చేశాడో గుర్తుకు వచ్చి అసహ్యం, కోపం, బాధ అన్నీ తన్నుకు వస్తుంటే మారెన్కి అన్నీ చెప్తే మారెన్ నిజంగానే చంపేస్తాడేమో అని భయమేసి పో ఇక్కడి నుండి అని గట్టిగా అరిచి మారిన్ గుండెలపై తలపెట్టుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ క్లోజ్నెస్ చూసి టోటల్గా అందరూ స్టాచ్యూ అయ్యి బిగుసుకుపోతారు, ఫ్యామిలీ మొత్తం కూడా. హలో అండి, అసలైన స్టోరీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక ఈ స్టోరీలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో, ఈ స్టోరీ ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఈ స్టోరీకి ముగింపు ఎక్కడుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. హలో అండి, రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైంకి నెక్స్ట్ ఎపిసోడ్లో మీ అందరినీ నేను కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.